ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు బాలీవుడ్ లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఒక సినిమాకి అవసరానికి మించి హైప్ క్రియేట్ చేయడం వల్లే ఓ నిండు ప్రాణం బలైందనే ఆరోపణలు అలాగే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఓ వైపు అల్లు అర్జున్ అత్యుత్సాహం, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా దీనికి కారణం అంటున్నారు ప్రజలు. ప్రస్తుతం నాతో పాటు పీడీఎస్యు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? మేము మొదటి నుంచి ఈ అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్లనే రేవతి అని ఒక నిండు ప్రాణం పోయిందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా వారం రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది మేము మంచి పరిణామంగానే భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే మిడ్ నైట్, అదే ప్రీమియర్ షో, వేలాది మంది అక్కడ అభిమానులు ఉన్నప్పుడు బాధ్యత గల హీరోగా అక్కడికి రాకుండా ఉండి తొక్కిసలాట జరగకుండా చూడాల్సినటువంటి అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల అక్కడికి రావడం వల్లనే అక్కడ నిండు ప్రాణం రేవతి బలైపోయిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడమే కాదు, ఈ ఈ కేసుని మొత్తం సమర్థవంతంగా పోలీసులు నిర్వహించాలి, విచారణ చేయాలి. అదేవిధంగా కోర్టులో కూడా ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ని చాలా బలంగా వినిపించాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అట్లా నిందితులకు శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మహేష్, ఇప్పుడు అల్లు అర్జున్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు 105 అనే సెక్షన్ ప్రకారం హత్యాయత్నం, అలాగే 118 కింద నేరాన్ని ప్రేరేపించడం, ఈ రెండు సెక్షన్ల కింద ఆయనకి కేసు నమోదైంది. అది గనక నేరం రుజువైతే 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది అల్లు అర్జున్ కి. ఇందులో అల్లు అర్జున్ తప్పేంటంటారు? అల్లు అర్జున్ తప్పు ఏంటంటే మొదటి నుంచి ఈ సినిమా మీద భారీ ఒక అంచనాలు క్రియేట్ చేశారు. ఆ అంచనాలు క్రియేట్ చేసినప్పుడు ఒక మాస్ ప్రాంతంలోకి, సంధ్యా థియేటర్ అంటేనే ఒక మాస్ జనం ఉండే ఏరియా, అట్లనే మాస్ అభిమానులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఈ అల్లు అర్జున్ సినిమా చూడాలనుకునేటైనా ఏదో ఒక మల్టీప్లెక్స్ సినిమా చూసి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతే బాగుండేది. కానీ సినిమా అక్కడ వేలాది మంది జనం, క్రౌడ్ ఫుల్ గా ఉందని చెప్పినా కూడా, అట్లా తెలిసినా కూడా ఓపెన్ టాప్ జీబులలో రావడం, అట్లా అభివాదం చేసుకుంటూ రావడం, అట్లా అక్కడ అభిమానులందరూ కూడా ఒక ఉన్మాదం లాగా అయిపోయి ఆయన వెంట పరుగులు తీయడం, అట్లా ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ అందరినీ తోసేయడం, ఆ తోసేయడంలో భాగంగానే రేవతి చనిపోవడం అనేది మనకు ఒక సిరీస్ గా జరిగింది. కాబట్టి ఈ దానికి అల్లు అర్జున్ ప్రధానమైన కారకుడు. అట్లనే ఆ థియేటర్ గానీ వాళ్ళందరూ కూడా తర్వాత వస్తారు. కాబట్టి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతా ఉన్నాం. దీనికి చాలా మంది మమ్మల్ని థ్రెటన్ చేశారు, మాట్లాడారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. మిడ్ నైట్ కాల్ చేసి కూడా అల్లు అర్జున్ అభిమానులు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అయినా కూడా బాధ్యత గల విద్యాసంఘంగా, పీడీఎస్సీగా మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. అదే ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ మేము చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు థియేటర్ యాజమాన్యం విషయంలో మీరు కోరుకుంటున్నది ఏంటి? ఇప్పుడు ఒక స్టార్ వస్తున్నారు, పైగా అక్కడ కొత్త సినిమా రిలీజ్ అవుతుందని తెలిసినప్పుడు పోలీసుల బాధ్యత ఎలా ఉండాలి? ఈ విషయంలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి కదా పోలీసులు కూడా. ఇప్పుడు పోలీసులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి లోకల్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈయన వస్తున్న ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నారు. అట్లనే మేము వస్తున్నాము, రావట్లేదనే విషయం మీద మొన్న అల్లు అర్జున్ వీడియో క్రియేట్ చేశాడు. కానీ ఆ విషయం చెప్పకుండా కేవలం ఒక 25 లక్షలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిన ఒక స్థితే ఉంది. అట్లనే మళ్ళా ఇంకొక వైపు కోర్టులో పోయి ఈ ఘటన మీద మాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసును కొట్టివేయాలని చెప్పేసి దొంగచాటుగా ఈరోజు అల్లు అర్జున్ కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏందనంటే అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం ఫుల్ మనకి కనబడింది. అట్లనే మేము ఫస్ట్ నుంచి ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, పౌర సమాజం కానీ కనీసం 10 కోట్ల రూపాయలు ఇవ్వండి, అట్లే వాళ్ళ ఇద్దరు పిల్లలకి మీరు ఎడ్యుకేషన్ ని ఫ్రీగా మీరే చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. కానీ ఆ వైపుగా ఈ రోజు అల్లు అర్జున్ చేయలేదు. 300 కోట్లు అంటే తన ఒక్కరోజు సినిమాకి 300 కోట్లు వచ్చినాయి. ఆ 300 కోట్లలో 1% కూడా ఇవ్వలేదు. 1% కూడా ఇవ్వకుండా ఈ రోజు అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న స్థితి ఉంది. కాబట్టి మేము ఇప్పటికైనా ఈ ప్రీమియర్ షోలు పెట్టడం, అట్లనే టికెట్ రేట్లు పెంచడం అనేది కూడా తప్పు. కాబట్టి ఈ ఘటనతోనైనా పోలీసులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ గుణపాఠం తీసుకొని భవిష్యత్తులో ఎవరికి కూడా ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వద్దు. అట్లనే ఈ పర్టికులర్ కేసులో అల్లు అర్జున్ మీద చేసి వచ్చినటువంటి ఈ కేసు విషయంలో
ప్రాసిక్యూషన్ కానీ విచారణ కానీ సమర్థవంతంగా నిర్వహించి తీరాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహేష్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మేము 10 కోట్లు డిమాండ్ చేశాం అల్లు అర్జున్ ని, కానీ ఆయన 25 లక్షలే ఇస్తామన్నారు అని. అంటే ఒక ప్రాణం విలువని మీరు డబ్బుతో వెలకడుతున్నారా? ఇప్పుడు మేము ఆ ప్రాణం విలువని డబ్బుతో వెలకట్టలేము, కానీ అంతో ఇంతో వాళ్ళ అంటే ఈ 10 కోట్లు అడగడం లేదు, వాళ్ళ తన పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటేనే అక్కడ మా బాధ్యతను మీరందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకనంటే ఎడ్యుకేషన్ అనేది తరగని గని. అది ఎవరైనా వాళ్ళు రేపు పొద్దున్నే చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడే ఒక స్థితి ఉంటది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి చదవాలంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు కూడా దానికోసం ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇది అల్లు అర్జున్ ని ప్రాణానికి అరెస్ట్ విలువ చేశారు. కాదు. ఈ అరెస్ట్ తోటి మరి వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? అల్లు అర్జున్ కి ఒకవేళ నేరం రుజువై జైలు పాలయ్యారు అనుకోండి, మరి ఈ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఈ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా న్యాయం చేయొచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి తన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లనే ఈ అరెస్టుతోని ఈ ఈ చిత్రసీమలో ఉన్నటువంటి బడా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, బడా హీరోలు అని చెప్పుకుంటున్న సోకాల్డ్ హీరోలు ఎవరైతే ఉన్నారో, ఆ హీరోల సినిమాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రీమియర్ షోకి అవకాశం లేదు, ప్రత్యేకమైన జీవోలు సృష్టించొద్దు. అట్లనే వాళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆ బాధ్యత వివరించడం కోసం ఒక కనువిప్పుగా ఈ అరెస్ట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది, ఇక మీదట కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమాలకు కూడా బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ అంటూ ఉండవు, రెగ్యులర్ షోసే ఉంటాయి, వెళ్ళి అలాగే సినిమాలు చూడాలి అని. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మేము మాకు ఒక అనుమానం ఏముందండి అంటే, ఇప్పుడే మన దిల్ రాజు కూడా ఇప్పుడు సినీ కార్పొరేషన్ కి చైర్మన్ గా పెట్టారు. ఆయన సినిమానే గేమ్ చేంజర్ సినిమా మరి వస్తది. అప్పుడు వచ్చినప్పుడు ఇదే స్టాండ్ తో ఉంటారా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు తన స్టాండ్ మార్చుకుంటున్న ఒక స్థితి ఉంటది. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఒక తెలియని స్థితి ఉంటది. కాబట్టి చాలా ప్రెజర్ తోని ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన స్థితి ఉంది. కాబట్టి ఈ అరెస్టు అట్లనే ఈ మొత్తం ఘటన మొత్తం బడా సోకాల్డ్ బడా నిర్మాతలు, అదేవిధంగా బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు సమాజం పట్ల బాధ్యతగా ఉండడం కోసం, సమాజం పట్ల సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తూ ఉండడం కోసం ఒక కనువిప్పుగా మాత్రమే ఉంటదనేది మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అరెస్ట్ ని. ఒకవైపు అల్లు అర్జున్ వైపుని నుంచి చూస్తే ఆయనది తప్పు, థియేటర్ యాజమాన్యాన్ని తప్పు అనే వర్గం ఒకటి ఉంటే, ఇటు అంత అర్ధరాత్రి పిల్లల్ని తీసుకొని బెనిఫిట్ షో సినిమాకి వెళ్ళడం అవసరమా అని అడుగుతున్న వాళ్ళు, ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రేవతి అనే మహిళ తన ప్రాణాన్ని తానే పోగొట్టుకునే దాకా తెచ్చుకుంది, రేపు పిల్లాడి ప్రాణాన్ని కూడా బలిగా పెట్టారు అనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఓ ప్రేక్షకుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత వరకు ఆయన లిమిట్స్ ఉండాలి? ఇక్కడ సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చండి, ఉండాలి కూడా. అంటే తన పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు తను కూడా బాధ్యతగా వివరించాల్సిన అవసరం ఉంటది. కానీ ఈ సినిమాకి హైప్ ఎలా క్రియేట్ చేశారు, పాన్ ఇండియా లెవెల్ అని, అన్ని కోట్లని ఇన్ని కోట్లని అదని ఇదని చాలా పెద్ద ఎత్తున విపరీతమైనటువంటి ఒక పబ్లిసిటీ చేశారు. ఆ దానిలో భాగంగానే తన పిల్లలు ఒక మెస్మరైజింగ్ కి లోనై తన పేరెంట్స్ ని కూడా ఒత్తిడికి గురి చేస్తూ సినిమా తీసుకోమని చెప్పేసి అడిగిరని చెప్పేసి వాళ్ళ నాన్న మనకి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు? అంటే ఈ పబ్లిసిటీ చేసిన వాళ్ళది తప్ప, లేకపోతే పబ్లిసిటీకి లోనే వాళ్ళది తప్ప? ఇంత పెద్ద ఎత్తున దీనికి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సినిమా మంచిగా ఉంటే అందరూ వచ్చి చూస్తారు కదా. అట్లా కాకుండా ఈ రోజు ఒక పథకం ప్రకారం ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం, అంటే ఇక్కడ దుర్బుద్ధి ఏంటంటే వీళ్ళు పెట్టిన సినిమా మీద పెట్టుబడిని ఒక 2-3 రోజుల్లోనే అభిమానుల నుంచి, లేదంటే థియేటర్ లో టికెట్లు పెంచడం ద్వారా వీళ్ళు ఒక కొల్లగొట్టాల, ఒక 2-3 రోజుల్లోనే వీళ్ళు పెట్టే పెట్టుబడి మొత్తం కూడా తిరిగి రావాలి, ఆ తర్వాత ఆడే సినిమాలు మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు మీరు లాభాలు ఆర్జించాలి అని చెప్పి ఒక దుర్బుద్ధితోని ఈ మొత్తం జరుగుతా ఉంది. దీన్ని మనం ఫస్ట్ మాట్లాడాలి. ఆ తర్వాత పేరెంట్స్ యొక్క బాధ్యత గురించి మాట్లాడాలి. ఇట్లా చేయకుండా ఓన్లీ పేరెంట్స్ గురించి మాట్లాడితే మరి రేవతినేమో పోయిందా? అదే 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 సినిమాకి బయటకు వస్తున్నటువంటి అనేక మంది మహిళలు, యువకులు అందరూ బయటకు వచ్చిరు, వాళ్ళందరూ సినిమా చూశారు కదా. మరి దాన్ని మనం ఏమనుకోవాలి? కాబట్టి ఓన్లీ రేవతినే తప్పు చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఆ రకంగా చర్చ జరగాల్సిన అవసరం అది కాదు. ముందు చర్చ జరగాల్సింది ఈ హైప్ క్రియేట్ చేసిన దాని మీద చర్చ జరగాలి. మహేష్, కొంతమంది హీరోలకే ఇలాంటి హైప్ అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా అసలు ఈ బెనిఫిట్ షోస్ అంటూ, తర్వాత అర్లీ మార్నింగ్ షోస్, మిడ్ నైట్ షోస్, ఈ అర్ధరాత్రిలో షోస్ ఏంటి ఇవన్నీ? అసలు ఈ స్పెషల్ షోస్ ఏంటి, ప్రీమియర్ షోస్ ఏంటి, పైగా ఆ పేరుతో విపరీతంగా టికెట్లు రేట్లు పెంచేయడం, దీన్ని ఎలా చూడాలి? ఇక మీదటైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు గతంలో మా చిన్నప్పుడు సినిమాకి వెళ్తే అక్కడ ఉన్న బ్లాక్ టికెట్లు అమ్ముతే
పోలీసు వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసేదండి. కానీ ఇప్పుడు ప్రభుత్వమే బ్లాక్ టికెట్లు జీవోలు ఏర్పాటు చేసి అమ్మిస్తున్న ఒక స్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు సినిమాటోగ్రఫీ చట్టాన్ని చూసుకున్నా కూడా ఉదయం 10 గంటలకి, 2 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి మీరు సినిమాను ఆడించవచ్చు అనేది ఒక చట్టం ఉంటది. కానీ అవి మొత్తం కూడా తుంగలో దొక్కేస్తూ నిర్మాతలు, అదేవిధంగా పొలిటికల్ గా వాళ్ళకు వస్తున్నటువంటి ప్రజలతోని నిర్మాతలు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని ఈ ప్రీమియర్ షోలు పెట్టి అర్ధరాత్రి సినిమాలు ఆడించి రేవతి లాంటి వాళ్ళని బలి తీసుకుంటున్న ఒక స్థితి ఉంది. కాబట్టి ఒకప్పుడు మనం బ్లాక్ టికెట్లు అమ్మితే అరెస్ట్ చేసే దగ్గర నుంచి ప్రభుత్వమే బ్లాక్ టికెట్లు అమ్మించే ఒక స్థితి వైపు ఈ రోజు పోతున్న ఒక స్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఈయన అల్లు అర్జున్ అభిమానులు మమ్మల్ని చాలా పెద్ద ఎత్తున థ్రెటన్ చేస్తున్న ఒక స్థితి ఉంది. ఫస్ట్ వాళ్ళు మనుషులు, వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి తల్లి బిడ్డలు చెల్లెలు ఉండొచ్చు. కాబట్టి ఈ హీరో తర్వాత పక్కన పెడతాం మనం. ఆ హీరో ఈ టైంకి ఫ్రీగా సినిమా ఇవ్వాలి కదా, మరి అట్లా ఇవ్వకుండా ఉన్న టికెట్ కూడా సినిమా ఇవ్వకుండా 3,000 నుంచి 4,000 రూపాయల టికెట్ అమ్ముకుంటారా? ఇది ఎక్కడి దౌర్భాగ్యం? ఇది ఎక్కడ అభిమానం? ఇది పిచ్చ అభిమానంగా ఈరోజు మనకు కళ్ళ ముందు కనపడుతున్న ఒక స్థితి ఉంది. ఇంకొక వైపు చూస్తున్నప్పుడు దీపావళికి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, అమరన్, కా సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఈ సినిమాలు వచ్చాయి. అంటే కథలో దమ్ము లేనప్పుడే ఇలాంటి ఎక్కువగా హైప్ క్రియేట్ చేసి డబ్బులు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారంటారా? అంతే కదండి. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలతో పాటు మన తెలంగాణ సినిమా బలగం అనే సినిమా కూడా వచ్చింది. బలగం సినిమాకి ఎవరు హైప్ క్రియేట్ చేశారండి? ఊర్లలో తెరలు పెట్టుకొని వాళ్ళే స్వచ్ఛందంగా సినిమా చూసిన ఒక స్థితి ఉంది. అంటే ఈ సినిమా ఏమి సమాజం ఉద్ధరించడం కోసం తీసిన సినిమా కాదు. అట్లనే మానవ సంబంధాలని దగ్గర చేయడం కోసం, బలం చేయడం కోసం తీసిన సినిమా కాదు. ఈ సినిమా ఒక ఎర్రచందనం దొంగ ఎట్లా తన రూలింగ్ లోకి వచ్చినవని తీసుకురావచ్చు ఒక సినిమా. అది కూడా ఒక మంచి సినిమా. ఇది సమాజానికి ఒక మంచి సినిమా ఏం కాదు. అట్లాంటి దాన్ని ఇట్లా హైప్ క్రియేట్ చేసి దాన్ని చూపించడానికి, అంటే సమాజం మీకు ఒక ఉన్మాదాన్ని ఎత్తడం కోసం చేసిన ఒక స్థితి ఉంది. కాబట్టి దీన్ని బాధ్యత గల పౌరులుగా, విద్యార్థులుగా, అభిమానులుగా మేము అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మహేష్, అసలు ఓ 2 రోజుల్లోనే 400 కోట్లు కొల్లగొట్టేయాలి, లేదంటే రికార్డ్స్ తిరగ రాసేయాలి, మనల్ని మనం ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకోవాలి, మిగతా హీరోస్ కి సవాల్ చేయాలి అని ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో సినిమా విషయంలో ఇలాంటివి కనిపించేవి కాదు. ఇక మీదటైనా ఎలాంటి మార్పులు రావాలి ఇండస్ట్రీలో? సినిమా అనేది ప్రజల కేంద్రంగా ఉండాలి, ప్రజల సంస్కృతి కేంద్రంగా ఉండాలి, ప్రజల యొక్క శ్రమ కేంద్రంగా ఉండాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజల యొక్క శ్రమిక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి, ప్రజల యొక్క సంబంధాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి సినిమాలు అనేవి. ప్రజా సంబంధాన్ని, స్నేహపూర్వక సంబంధాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఈ రోజు మనం పుష్ప 2 సినిమా తీసిన థియేటర్లలో ఆడోళ్ళు అసలుకి పూనకాలు వస్తున్నాయి. పూనకాలు వచ్చి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్న ఒక స్థితి ఉంది. అంటే దీనికోసమా మనం సినిమాలు తీసేది? గతంలో సినిమాలు తీస్తే పల్లె ప్రజలు ట్రాక్టర్లు కట్టుకొని స్వచ్ఛందంగా సినిమాలు చూసి వచ్చిన ఒక స్థితి ఉంది. ఆ వైపు కాకుండా ఈ పాన్ ఇండియా అనే దాంట్లో పడిపోయి కోట్ల రూపాయలని వీటికి తగలేసి మళ్ళా దాన్ని ప్రజల నుంచి పిండుకోవడం కోసం, ఒక దుర్బుద్ధిని క్రియేట్ చేయడం కోసం ఇది వస్తూ ఉంది. కాబట్టి అటువైపుగా మనం ఆలోచించాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, వీళ్ళందరూ హీరోలేం కాదు, వీళ్ళందరూ పెద్ద జీరోలుగా మన ముందు కనబడుతున్న ఒక స్థితి ఉంది. కాబట్టి నిజమైన హీరోలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక రాజగురు కావచ్చు, ఒక సుఖదేవ్ కావచ్చు, బాజా చంద్రశేఖర్ కావచ్చు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన నాన్న ఒక హీరో, మనకు తిండి పెట్టే ఒక రైతు ఒక హీరో, మనకు శ్రమ చేసే ఒక శ్రామికుడు ఒక హీరో. వాళ్ళను ఆ కేంద్రంగా ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మహేష్, ఇందాక మీరు ఒక డౌట్ రేస్ చేశారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి అని. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ దిల్ రాజు పేరు వచ్చింది కాబట్టి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఆయనదే, గేమ్ చేంజర్, ఆయనే ప్రొడ్యూసర్. ఇంకొక వైపు బాలకృష్ణ డాకు మహారాజ్ కి కూడా ఆయనే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఇప్పుడు అదే దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ అయ్యారు. ఇక మరి ఎలా ఉంటుందని మీరు ఒక డౌట్ రేస్ చేశారు. ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి చేస్తున్నారా, ఇక నుంచైనా పకడ్బందీగా మీరు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయండి, ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రలోభాలకి లొంగొద్దని మీరు కోరుకుంటున్నారా ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా కోరుతున్నామండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. ఆ తర్వాతనే ఈయన ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఒక జీవో కూడా వచ్చింది. తను కూడా నియామకం ఒక స్థితి ఉంది. ఎవరు ఏదున్నా కూడా చట్టం ముందు అందరూ సమానమే. ఏదైనా ఒక జీవో తీసుకొస్తే దాని ముందు ప్రజలందరూ సమానమే. ఒక చట్టం ముందు ప్రజలందరూ సమానమైన ఒక భావన తీసుకొచ్చినప్పుడు అది దిల్ రాజుకు కూడా వర్తిస్తుంది. కాబట్టి
బాలకృష్ణకైనా, రామ్ చరణ్కైనా, మహేష్ బాబుకైనా, ఇంకొక ప్రభాస్ అయినా, ఇంకొక వాళ్ళని మించిన వాళ్ళైనా కూడా ప్రీమియర్ షోల్ని రద్దు చేయాలా. అట్లనే ఈ టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. దాన్ని ప్రభుత్వం అనేది తనే ప్రకటించి ఉంది కాబట్టి ఆ దాని మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొత్తం మీద ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అటు సినిమా ఇండస్ట్రీకి, థియేటర్ల యాజమాన్యానికి, ఇటు ప్రేక్షకులకి అందరికీ ఒక పెద్ద గుణపాఠం అనే చెప్పాలి. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.